ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దండి. జూలై నెల చివరిలోపు మీ జీవితాన్ని మార్చే వ్యక్తి రాబోతున్నాడు. మీ కష్టాలకు ఫలితం రాబోతోంది అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీలో చాలామందికి ఆసక్తికరంగా కూడా అనిపించవచ్చు. గత కొన్ని నెలలుగా మీరు పడిన శ్రమ, ఎదుర్కొన్న సవాళ్లు, మానసిక ఒత్తిడి, ఆర్థికపరమైన ఇబ్బందులు లేదా కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా ఎప్పటిలాగే కొనసాగవని గుర్తుంచుకోండి. జీవితంలో మార్పులు అనేవి సహజం. కొన్నిసార్లు ఒక కొత్త పరిచయం, ఒక మంచి అవకాశం లేదా ఒక సరి అయిన నిర్ణయం మన జీవిత గమనాన్ని మార్చగలుగుతుంది. జూలై నెల చివరి వరకు కూడా మీకు కొత్త వ్యక్తులను కలిసే అవకాశాలు పెరగవచ్చు. ఆ వ్యక్తి ఉద్యోగం, వ్యాపారం, స్నేహం లేదా కుటుంబ సంబంధం ద్వారా మీ జీవితంలోకి రావచ్చు. ప్రతి కొత్త పరిచయం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని చెప్పలేం, కానీ కొందరికి ఉపయోగపడే అవకాశాలు మాత్రం కలగవచ్చు. అందుకే కొత్త అవకాశాల పట్ల మీరు ఓపెన్గా ఉండండి. మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు కూడా మీ శ్రమకు తగిన గుర్తింపు రాలేదని మీరు భావించి ఉండవచ్చు. మీరు చేసిన కృషికి ఎవరికి కూడా కనిపించడం లేదని కూడా అనిపించి ఉండవచ్చు. అయితే నిరాశ చెందకుండా మీ పనిని నిజాయితీగా కొనసాగిస్తే సరైన సమయంలో దానికి ఫలితం లభించే అవకాశం ఉంటుంది. ఓర్పు, క్రమశిక్షణ, నిబద్ధత ఈ 3 లక్షణాలు కూడా మీకు చాలా బలంగా నిలుస్తాయి. జూలై నెల చివరి వరకు కూడా మీకు కొత్త వ్యక్తులను కలిసే అవకాశాలు పెరగవచ్చు. ఆ వ్యక్తి ఉద్యోగం, వ్యాపారం, స్నేహం లేదా కుటుంబ సంబంధం ద్వారా మీ జీవితంలోకి కూడా అడుగు పెట్టవచ్చు. ప్రతి కొత్త పరిచయం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని చెప్పలేం, కానీ కొందరికి ఉపయోగపడే అవకాశాలు మాత్రం కలగవచ్చు. అందుకే కొత్త అవకాశాల పట్ల ఓపెన్గా ఉండడం మంచిదే. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఇంటర్వ్యూలు, కొత్త అవకాశాలు లేదా మంచి పరిచయాల ద్వారా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఉద్యోగంలో ఉండేవారికి కొత్త బాధ్యతలు రావచ్చు. వాటిని భయపడకుండా స్వీకరిస్తే భవిష్యత్తులో ఎదుగుదలకు దోహదం చేయవచ్చు. వ్యాపారస్తులు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా కొత్త ఆలోచనల ద్వారా లాభపడే అవకాశాలు ఉంటాయి, పరిశీలించవచ్చు. అయితే పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తి సమాచారం సేకరించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. గతంలో నిలిచిపోయిన బాకీలు కూడా తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించి పొదుపుపైన దృష్టి పెడితే భవిష్యత్తులో మరింత స్థిరత్వం పొందవచ్చు. కుటుంబ జీవితంలో చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంటుందండి. మీ మనసులో, మాటలో ప్రేమ, సహనం, గౌరవం ఉంటే సంబంధాలు మరింతగా బలపడతాయి. పెద్దల ఆశీర్వాదం, కుటుంబ సభ్యుల సహకారం మీకు మానసిక బలాన్ని ఇస్తాయి. ప్రేమ విషయంలో కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయం కూడా ఏర్పడవచ్చు. ఇప్పటికే సంబంధంలో ఉండేవారు పరస్పర అవగాహన పెంచుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. అయితే ఏ నిర్ణయమైనా భావోద్వేగంతో కాకుండా పరిపక్వతగా తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో విశ్రాంతి, సరైన ఆహారం, తగినంత నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం, నడక లేదా మీకు ఇష్టమైన పనులకు సమయాన్ని కేటాయించండి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈ కాలంలో వినే అవకాశం ఉంటుందని కొందరు భావన. అది ఉద్యోగం, కుటుంబం, ఆర్థిక లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదే ఉండవచ్చు. కానీ ప్రతి ఒక్కరి పరిస్థితులు కూడా, నిర్ణయాలు, కృషి వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఫలితాలను కూడా వ్యక్తిగతంగా మారవచ్చు. ఈ కాలంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అవకాశం వచ్చినప్పుడు దానిని గుర్తించే తెలివి, దాన్ని ఉపయోగించుకునే ధైర్యం, దాన్ని నిలబెట్టుకునే క్రమశిక్షణ మీ విజయానికి కీలకం. అదృష్టం మాత్రమే కాదు, మీ కృషి కూడా అంతే ముఖ్యమైనది. కాబట్టి వృశ్చిక రాశి వారు జూలై నెల చివరి వరకు ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగండి. కొత్త పరిచయాలను గౌరవించండి. మంచి అవకాశాలను పరిశీలించండి. మీ యొక్క లక్ష్యాలపైన దృష్టిని పెట్టండి. మీ కష్టానికి తగిన ఫలితం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీరు ఇప్పటివరకు కూడా ఎన్నెన్నో కష్టాలు పడి ఉంటారు. అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే కలగబోతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాల విషయంలో కూడా కొంత స్పష్టత అయితే ఈ సమయంలో కనబడుతుంది. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయం ఏర్పడవచ్చు. ఇప్పటికీ సంబంధంలో ఉండేవారు పరస్పర అవగాహన పెంచుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభార్తి కాలంలో వినే అవకాశం అయితే ఉంటుందని కొందరి భావన. అది ఉద్యోగానికి సంబంధించినదే ఉండవచ్చు, కుటుంబానికి కూడా సంబంధించినదే కూడా ఉండవచ్చు. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారంటే, ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు దక్కబోతోందని చెప్పడంలో సందేహం లేదు. మీ జీవితం మీరు ఇప్పటివరకు కూడా ఊహించని రీతిలో మారబోతోంది. మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైనటువంటి అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి అని చెప్పడంలో కూడా మీకైతే సందేహం లేదండి.
ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి కొత్త ఇంటర్వ్యూలు లేదా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉండేవారికి కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట అవి కష్టంగా అనిపించిన భవిష్యత్తులో అవే మీ యొక్క ఎదుగుదలకు కారణం కావచ్చు. వ్యాపారంలో ఉండేవారు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా కొత్త ఆలోచనల ద్వారా లాభపడే అవకాశాలు పరిశీలించవచ్చు. అయితే ఎటువంటి పెట్టుబడి పెట్టే ముందుగా పూర్తి సమాచారం సేకరించడం, అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితిలో క్రమంగా మెరుగుదల కనిపిస్తోంది. నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా వినియోగించడం, అవసరం లేని ఖర్చులను తగ్గించడం వల్ల భవిష్యత్తు మరింతగా స్థిరంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో కూడా సానుకూలమైన మార్పులు కనిపిస్తాయండి. చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. మీ మాటలో ప్రేమ, గౌరవం, సహనం ఉంటే కుటుంబ సభ్యులతో బంధాలు మరింత బలపడతాయి అని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులు వ్యాపారంలో ఉండేవారు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, కొత్త ఆలోచనల ద్వారా లాభపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి. కుటుంబ జీవితంలో సానుకూలమైన మార్పులు అయితే ఉంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. తగినంత విశ్రాంతి, సమతుల్య ఆహారం, క్రమమైనటువంటి వ్యాయామం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం వంటి అలవాట్లు మీకు చాలా మేలును కలిగిస్తాయి. ఈ కాలంలో మీకు ఒక శుభవార్త వినే అవకాశం ఉంటుందని కొందరి భావన. అది ఉద్యోగం, విద్య, కుటుంబం, ఆర్థికపరమైన విషయాలకు సంబంధించినదే ఉండవచ్చు. కానీ ప్రతి ఒక్కరి పరిస్థితులు, నిర్ణయాలు, కృషి వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఫలితాలు కూడా వ్యక్తిగతంగా మారవచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీ కష్టాన్ని ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేయకండి. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని గుర్తుంచుకునే తెలివి, వాటిని ఉపయోగించుకునే ధైర్యం, వాటిని నిలబెట్టుకునే క్రమశిక్షణ ఉంటే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఆశను కోల్పోకండి. మీ యొక్క లక్ష్యం పైన దృష్టి పెట్టండి. కొత్త అవకాశాలను ఆహ్వానించండి. మీ కష్టానికి తగిన ఫలితం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటే వీరు చాలా శాంత స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరికి కోపం అధికంగానే ఉన్నప్పటికీ కూడా తమ వారి పట్ల వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. తమ వారిని వీరు నెత్తిన పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు. తమ భార్య అయినా పిల్లలు అయినా సరే వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా సాగుతూ ఉంటారండి. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరి బలాల గురించి అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాల గురించి కూడా మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు సాధారణంగా ధైర్యవంతులు. ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొనే శక్తి వీరిలో ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గడం వీరి స్వభావం కాదు. సమస్యను లోతుగా విశ్లేషించి దానికి సరైన పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశి వారి ముఖ్యమైన గుణాల్లో ఒకటి వారి యొక్క సంకల్ప బలం. ఒక పని చేయాలని నిర్ణయించుకుంటే దానిని పూర్తిగా చేసే వరకు ఆగరు. మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని విమర్శలు ఎదురైనా తమ యొక్క లక్ష్యాన్ని వదలరు. ఈ పట్టుదలే వీరిని జీవితం ముందుకు నడిపిస్తుంది. చాలామంది వీరిని గంభీరంగా, కొంచెం రహస్యంగా భావిస్తారు. నిజానికి వృశ్చిక రాశి వారి తమ మనసులోని విషయాలను అందరికీ వెంటనే చెప్పలేరు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.